హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో నేను పప్పు ఆనపకాయ కూర వండాను. ఏ విధంగా వండానో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఉందండి, అబ్బా టేస్టే వేరు. ఏ విధంగా వండానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు మామూలు కందిపప్పు తీసుకొని రెండు కలిపి నీళ్లు వేసేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఒక 2-3 సార్లు కడిగేసిన తర్వాత దానిలో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, పెద్దదైతే ఒకటి సరిపోద్ది. 2 మీడియం సైజు టమాటా ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి, లేత ఆనపకాయ ముక్కల్ని 3 కప్పులు తీసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపడగా కారం వేసుకుంటున్నాను. సరిపడగా నీళ్లు వేసేసుకొని విజిల్ వచ్చేటప్పుడు పైకి పొంగకుండా కొంచెం పైన నూనె వేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్ రప్పించేసానండి. చల్లారిపోయేంత వరకు కూడా మూత తీయలేదు. చల్లారిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు రసాన్ని పప్పులో కలిపేసానండి. రుచికి సరిపడగా ఉప్పు వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి పప్పు దగ్గర పడే వరకు కూడా ఉడికించుకున్నాను. పప్పు దగ్గర పడిన తర్వాత తాలింపు వేసుకోవడం కోసం కళాయి పెట్టుకొని నూనె వేసుకొని దానిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని కొంచెం వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. మొత్తం తాలింపు వేగిపోయినాక ఉడికించిన పప్పుని దీనిలో వేసేసుకున్నానండి. అంతే. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి పప్పు తాలింపు పెట్టడం కోసం నెయ్యి వేసుకొని తాలింపు పెడితే ఇంకా రుచిగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదండి. నేను నూనె వేసే పెట్టేశాను. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని 1 స్పూన్ ఆవకాయ వేసేసుకొని దానిపైన అలాగా ఇంకొక స్పూన్తో నెయ్యి అలా చిలకరించుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉందండి, అబ్బా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఈ విధంగా ఇష్టపడతారా అండి? మీకు నచ్చితే మీరు కూడా ఇలా తింటారు అనుకుంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.